ఉదాంతం 1 hour 54 minutesతో ఆగస్టు 10న థియేటర్లో రిలీజ్ అయిన మూవీ ఇప్పుడు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీని చూసాక నాకైతే స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే ఇంట్రెస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా మిగతా మూవీ అంతా బోరింగ్ గైస్, చాలా అంటే చాలా బోరింగ్ గైస్. నాకైతే ఈ మూవీనా లేకపోతే షార్ట్ ఫిల్మ్నా అనిపించింది. అలా ఉంది నాకు సినిమా అయితే. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక అమ్మాయి కిడ్నాప్ అయినట్టు చూపిస్తారు. తర్వాత తన అన్నయ్య ఆ అమ్మాయిని రక్షించగలిగాడా లేదా, అసలు కిడ్నాపర్లు ఎవరు, కిడ్నాప్లు ఎందుకు చేశారు అన్నదే మిగతా స్టోరీ. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. కానీ దీన్ని ఎవరైనా మూవీ అంటారా అని నా డౌట్. నాకైతే షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టే ఉంది. అసలు ఏ థియేటర్లో ఆడిందో నాకైతే ఇప్పటికీ తెలియదు. ఇంక ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అయినా స్క్రీన్ ప్లే బాగాలేనప్పుడు ఎంత యాక్టింగ్ చేసినా మాత్రం ఏం లాభం చెప్పండి, మనం ఏం చేయగలం చెప్పండి. ఇంకా మ్యూజిక్ కిసానికి వస్తే ఇది మరీ స్పెషల్ అండి. కొన్ని సీన్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే లేదు, అలా సైలెంట్గా మాట్లాడుతూ ఉంటారు అంతే. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రాదు, ఏమీ రాదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఉదాంతం మూవీ చూడడం కన్నా ప్రశాంతంగా ఉండడం బెటర్. ఇది నా రివ్యూ. నాకైతే నచ్చలేదు గాయస్. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. మీకు కనుక నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయగలిగితే నేను ఇలాంటి జెన్యూన్ రివ్యూలు చాలా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.